హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టూర్లో భాగంగా మనము అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి ఎలా వెళ్ళాలో చూద్దాము. మనము ఈక్విటాస్లో ఉండే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్ళాలంటే లిమా నుంచి ఈక్విటాస్కి రావాలండి. ఈక్విటాస్కి వచ్చిన తర్వాత ఈక్విటాస్ నుంచి నౌటా అనే ఒక ఊరుంది. ఆ ఊరికి మనము కార్లో వెళ్ళాలి. ఇది దరిదాపుగా 2 hours పడుతుంది ఈక్విటాస్ నుంచి నౌటా అనే ఊరికి వెళ్ళడానికి. దారి పొడవునా మనకి పచ్చని పొలాలు, రకరకాల పండ్ల తోటలు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నాకు ఈక్విటాస్ నుంచి నౌటాకి కారులో వెళ్ళేటప్పుడు దారిలో మనకి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో కనిపించే ఈతకాయలు కూడా కనిపించాయండి. అలాగే రకరకాల పళ్ళ తోటలు, అరటి చెట్లు చెప్పక్కర్లేదు, అలాగే కొబ్బరి చెట్లు, ఆ తర్వాత నిమ్మకాయలు, దానిమ్మ, ఆ తర్వాత పనాస, ఇంకా రకరకాల పళ్ళ అన్ని, యు నేమ్ ఇట్, ఎనీ పళ్ళ చెట్లు అక్కడ అన్నీ చాలా రకాల పళ్ళ చెట్లు కనిపించాయి. చాలా ఆహ్లాదంగా ఉన్నది. నేనైతే తిరిగి అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ఈక్విటాస్కి వెళ్ళేటప్పుడు ఈతకాయలు కొనుక్కొని వెళ్దాం అనుకున్నాను. కానీ వచ్చేటప్పుడు లగేజీ కష్టమవుతుంది అనిపించింది, అందుకని తీసుకొచ్చుకోలేదు. కాకపోతే నాకు అక్కడ పళ్ళు మొత్తం అన్ని రకాల పళ్ళు టేస్ట్ చేశానండి. సో ఈ ప్రయాణంలో నాతో పాటు ఇంకొకరు మాత్రమే ఉన్నారండి. సో తను యూరప్ నుంచి వచ్చాడు. సో మేమిద్దరం కలిసి ఈ కారులో ప్రయాణించి ఇప్పుడు బోట్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్తాము. నేను ఒక అబ్జర్వేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్కి వెళ్దాము అని ఈ పెరు దేశం వెళ్ళే ముందే నిర్ణయించుకున్నాను. నేను నిర్ణయించుకొని ఆన్లైన్లోను ఫేస్బుక్లోను అడిగితే వాళ్ళు 3 days 2 nights దరిదాపుగా $350 అడిగారు. సో చూద్దాము ఏమవుతుందో అని చెప్పేసి బుక్ చేయలేదు, కానీ వెళ్దామైతే ప్లాన్ ఉన్నది. సో పెరు దేశం వెళ్ళాను. పెరు దేశం వెళ్ళేసి అన్నీ చూసుకొని కుస్కోకి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, మనము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి దరిదాపుగా డబుల్ ప్రైస్ అవుతుంది. అదే మీరు అక్కడ లోకల్ షాప్కి వెళ్ళి బార్గెన్ చేసి టూర్ బుక్ చేసుకుంటే సగం రేట్తో వస్తుంది. అది నేను కుస్కోలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశానండి. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏం చేశానంటే, లిమా నుంచి ఈక్విటాస్కి వచ్చేసాను. అంటే టూర్ ఏం బుక్ చేసుకోలేదు. ఈక్విటాస్కి వచ్చిన తర్వాత హోటల్లో దిగి ఫ్రెష్ అయిన తర్వాత షాపింగ్ చేద్దామని చెప్పేసి, షాపింగ్ అంటే ఏం లేదు, నేను రెయిన్ ఫారెస్ట్ చూడాలి, రెయిన్ ఫారెస్ట్ చూపించే టూర్స్ ఏమున్నాయని చెప్పేసి బయటికి వెళ్ళి తిరిగితే కనిపించాయి. అయితే హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకరిని రికమెండ్ చేశారు. వాడైతే $900 చెప్పాడు. సో చాలా ఎక్కువ అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నా ఓన్గా నేను బయటికి వెళ్ళేసి షాప్లో అడిగితే ఓవరాల్గా నాకు ఈ 2 days 1 night $500 దొరికింది. $500 అంటే దాదాపుగా $180 అవ్వచ్చు. బహుశా 180 కూడా ఉండదు, 140 అంటే $1 వచ్చేసి $3.75 అండి. మీరే లెక్కేసుకోండి డాలర్స్లో ఎంత అవుతుందో. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇలా బుక్ చేసుకొని నేనైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ చూడడానికి బయలుదేరాను అనమాట. నాకు ఈ అమెజాన్ నదిలో ఈ పడవలో ప్రయాణిస్తుంటే అచ్చం నాకు మన గోదావరిలో ప్రయాణించినట్టే అనిపించిందండి. గోదావరిలో ప్రయాణము నీకెలా తెలుసు అని అంటారేమో. నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వరహగిరి శ్రీరంగనాథ్ అని చెప్పేసి. వాడు కోనసీమలో ఉండేవాడు. సో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఒక వారం రోజులు కోనసీమలో చూద్దామని చెప్పేసి ఆ కోనసీమ వెళ్ళినప్పుడు మేము ఆ సకినేటిపల్లి, ఆ తర్వాత రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ఆ గోదావరిలో ఆ పడవలో ప్రయాణము, అంతర్వేది, ఇవన్నీ చూసి వచ్చామన్నమాట. సో ఆ పడవలో ఎలా అయితే నాకు అనుభూతి కలిగిందో, ఇప్పుడు అమెజాన్ నదిలో ప్రయాణిస్తున్నా కూడా అదే అనుభూతి కలిగింది. పచ్చని చుట్టుపక్కల అంటే ఒడ్డమ్మటి పచ్చని పైరు, అలాగే చెట్లు చూస్తుంటే మనసుకి చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. ఇక్కడ కూడా అండి
మన తెలుగు రాష్ట్రాల్లో చేసినట్లే పంట కోసిన తర్వాత చెత్త ఉంటుంది కదా, ఆ చెత్తని తగలబెడుతున్నారు. సో ఆ పొగలు కూడా కనిపించాయి మనకి. అలాగే మనకి గోదావరి తీరంలో ఉన్నట్లే ఆయిల్ డ్రిల్లింగ్ కూడా ఇక్కడ అమెజాన్ నదిలో చేస్తున్నారు. అక్కడ ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గనిర్దేశం మా సరంగు. అమెజాన్లో ప్రయాణం అద్భుతాల పయనం. రహస్యాలు అంతులేని ఆకాశం క్రింద నక్షత్రాలను వెంబడిస్తూ ఈ మాయా క్షణంలో మన గానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నామో హృదయంలో తెలిసిపోతుంది. అమెజాన్లో కలలు సజీవంగా మారాయి. పచ్చవనాల మధ్య కొత్త కథలు పూస్తున్నాయి. ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గనిర్దేశం మా సరంగు. అమెజాన్లో ప్రయాణం అద్భుతాల పయనం. ఈ ప్రయాణంలో ఇంకా చెప్పవలసిన కథలు. ఈ అద్భుత నదిపై మన హృదయాలు ధైర్యంగా ఉంటాయి. అమెజాన్లో ఈ యాత్ర ఎప్పటికీ కొనసాగుతుంది. నది ఒడ్డున మన ఇల్లు ఆ విశాల దిశలో. అక్కడ ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గనిర్దేశం మా సరంగు. అమెజాన్లో ప్రయాణం అద్భుతాల పయనం. రహస్యాలు అంతులేని ఆకాశం క్రింద నక్షత్రాలను వెంబడిస్తూ ఈ మాయా క్షణంలో మన గానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నామో హృదయంలో తెలిసిపోతుంది. అమెజాన్లో కలలు సజీవంగా మారాయి. పచ్చవనాల మధ్య కొత్త కథలు పూస్తున్నాయి. ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గనిర్దేశం మా సరంగు. అమెజాన్లో ప్రయాణం అద్భుతాల పయనం. ఈ ప్రయాణంలో ఇంకా చెప్పవలసిన కథలు. ఈ అద్భుత నదిపై మన హృదయాలు ధైర్యంగా ఉంటాయి. అమెజాన్లో ఈ యాత్ర ఎప్పటికీ కొనసాగుతుంది. నది ఒడ్డున మన ఇల్లు ఆ విశాల దిశలో. పడవ అమెజాన్ నది నుంచి దాని చిన్న ఒక పాయ వైపు మళ్ళింది. ఈ పాయ వచ్చేసి అమెజాన్ నదికి ఉపనది అని చెప్పవచ్చు. చిన్నది, చాలా చిన్నది, ఒక ఏరు లాంటిది ఇది. ఆ ఏరుకి ఒడ్డున ఈ మన అమెజాన్ పర్యాటకుల కోసం నిర్మించిన హోటల్స్, అంటే చిన్న చిన్న హోటల్స్ చాలా ఉంటాయి. సో మనము ఈ పాయ గుండా వెళ్ళి మన హోటల్ చేరుకుంటాము. ఈ ఏరుకు అటు ఇటు దట్టమైన అమెజాన్ అడవి ఉంటుంది. సో మనం హోటల్లో దిగిన తర్వాత గైడ్ వచ్చేసి మనకి రేపు అమెజాన్ అడవులోకి తీసుకెళ్తాడు. సో ఈరోజు వచ్చేసి మనము పిరానా ఫిషింగ్కి వెళ్తాము. ఆ పిరానా ఫిషింగ్ ఈరోజు రాత్రికి వచ్చేసి ఏమైనా అలిగేటర్స్ ఏమన్నా కనిపిస్తాయేమో ఈ ఏటమ్మటి పడవలో తీసుకెళ్ళి చూపిస్తాడు. రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చేసి బర్డ్ వాచ్కి అని చెప్పేసి ఈ ఏట్లోనే తీసుకెళ్ళి బర్డ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడ బర్డ్ వాచ్ చూపిస్తాడు. ఆ బర్డ్ వాచ్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆ తర్వాత అడవిలోకి వెళ్తాము. అడవి వీడియో వచ్చేసి సపరేట్గా పెడతాను.
పిరానా ఫిషింగ్, బర్డ్ వాచింగ్, అలిగేటర్స్ అవి 3 కలిపి ఒక వీడియో పెడతాను. ఇవేంటో రేగ్గాయల్లాగా ఉన్నాయి మనకి, ఆముదపు చెట్టు. నేను ఉండబోయే హోటల్ వచ్చేసింది. ఈ హోటల్కి చాలా చిన్నదండి. మొత్తము 4 గదులు ఉంటాయి, ఒక కిచెన్ ఉంది. తర్వాత హోటల్కి చుట్టూరు బొప్పాయి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి. ఆ తర్వాత చాలా కారంగా ఉంటాయట ఆ కారం చెట్లు. ఆ పేరు ఏదో చెప్పాడు కానీ నాకు అర్థం అవ్వలేదు. ఆ కారం ఇచ్చే చెట్లు ఉన్నాయి. చెట్లు అంటే ప్లాంట్స్, మన రేగి చెట్టు అంత ఉంటాయి అన్నమాట, అవి ఉన్నాయి. పండ్ల చెట్లు, ఆ తర్వాత ఇవి నాగజముడి చెట్లు కనిపించాయి. సో ఆ వీడియో మొత్తము తీశాను, పరిసరాలంతా చూడండి. అడవి నడిబొట్టున ప్రవహిస్తున్న అడవి నీరు, పురాతన ఆత్మలు మెరుస్తున్న పందిరి క్రింద మేము గాలి యొక్క లయతో స్వేచ్ఛగా యాత్ర ప్రారంభించాము. అద్భుతాల మధ్య జాలీగా సునాయాసంగా ముందుకు సాగుతున్నాం. ఓకే, సో అది భలే కారం చెట్టు అంటండి. తింటే అది కొంచెం చిన్న తిన్నగానే కారం ఎక్కుతుందంటది. అండ్ దిస్ వన్ ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గ నిర్దేశం వాసరంగు. అమెజాన్ లో ప్రయాణం, అద్భుతాల పయనం. పక్షుల పిలుపుల స్వరం, చెట్ల గుసగుసలు, ప్రతి క్షణం ఒక సంపద గాలిలో తేలిపోతుంది. సూర్యాస్తమయం వేళ రంగుల మాయలో మునిగింది. ప్రవాహాలతో నృత్యం చేస్తూ రాత్రి మధురమయ సాగరం. అమెజాన్ లో కలలు సజీవంగా మారాయి. పచ్చవనాల మధ్య కొత్త కథలు పూస్తున్నాయి. ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గ నిర్దేశం వాసరంగు. అమెజాన్ లో ప్రయాణం, అద్భుతాల పయనం. నీటిలో తులలో దాచిన రహస్యాలు, అంతులేని ఆకాశం క్రింద నక్షత్రాలను వెంబడిస్తూ, ఈ మాయా క్షణంలో మన గానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నామో హృదయంలో తెలిసిపోతుంది. అమెజాన్ లో కలలు సజీవంగా మారాయి. పచ్చవనాల మధ్య కొత్త కథలు పూస్తున్నాయి. ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గ నిర్దేశం వాసరంగు. అమెజాన్ లో ప్రయాణం, అద్భుతాల పయనం. నీటిలో తులలో దాచిన రహస్యాలు, అంతులేని ఆకాశం క్రింద నక్షత్రాలను వెంబడిస్తూ, ఈ మాయా క్షణంలో మన గానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నామో హృదయంలో తెలిసిపోతుంది. అమెజాన్ లో కలలు సజీవంగా మారాయి. పచ్చవనాల మధ్య కొత్త కథలు పూస్తున్నాయి. ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గ నిర్దేశం వాసరంగు. అమెజాన్ లో ప్రయాణం,
అద్భుతాల పయనం. ఈ ప్రయాణంలో ఇంకా చెప్పవలసిన కథలు. ఈ అద్భుత నదిపై మన హృదయాలు ధైర్యంగా ఉంటాయి. అమెజాన్లో ఈ యాత్ర ఎప్పటికీ కొనసాగుతుంది. నది ఒడ్డున మన ఇల్లు, అక్కడ ఆ విశాల దిశలో. నలుగురు ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గనిర్దేశం, మా సరంగు. అమెజాన్లో ప్రయాణం, అద్భుతాల పయనం. నీటి లోతులలో దాచిన రహస్యాలు, అంతులేని ఆకాశం క్రింద నక్షత్రాలను వెంబడిస్తూ. ఈ మాయా క్షణంలో మన గానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. మనం ఎక్కడ ఉన్నామో హృదయంలో తెలిసిపోతుంది. అమెజాన్లో కలలు సజీవంగా మారాయి. పచ్చవనాల మధ్య కొత్త కథలు పూస్తున్నాయి. ప్రతి మలుపులో నది దారిలో మాకు మార్గనిర్దేశం, మా సరంగు. అమెజాన్లో ప్రయాణం, అద్భుతాల పయనం. ఈ ప్రయాణంలో ఇంకా చెప్పవలసిన కథలు. ఈ అద్భుత నదిపై మన హృదయాలు ధైర్యంగా ఉంటాయి. అమెజాన్లో ఈ యాత్ర ఎప్పటికీ కొనసాగుతుంది. నది ఒడ్డున మన ఇల్లు, ఆ విశాల దిశలో.